ఏ అప్పలకుండా మా రాజమ్మ తల్లి పెళ్లి ఓ 2 ఏళ్ళ ఇత్తరాకులు కావాలా? ఇడే 230 ఇడే ఇస్తాడు మనకి. పెళ్లి అడిగి తయారు చేస్తాడులే. నీ ఏదో సందేహాలతో నా బుర్ర తినకు. ఈ ఆడికి పోయానా ముందు. ఇదిగో 20 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. ఒక్కో ఆకు ఎంత ఉండాలా గుర్తుగా అందులో పడుకుని ఇటు దొరుకుతాడు. రారా రే పులిగా, మా రాజమ్మ తల్లి పెళ్లి ఓ 100 కొబ్బరికాయలు పంపించు. కొబ్బరికాయలా? లేవు. లేవా? నిన్ను తగలెట్టాను కొబ్బరికాయలకి పెట్టుకొని లేవంటావుడా? ఉన్నా సరే నీకు అమ్మను సచ్చినాము. ఎందుకమ్మా? మేమేం డబ్బులు ఇవ్వనుకున్నాం ఏంటి? డబ్బులు 100 భయన కొట్టరా. నీ అడ్వాన్స్ నీకు ఉంచుకో. కాయ 100 రూపాయలు ఇస్తారు సార్ సచ్చినాము నీకు. అదేనా? ఎందుకలా తాగి నిలుగుతున్నావు అని అడుగుతున్నా. నా కాయలు నా ఇష్టం. కాటికి కాలు సాపుకున్న మా అమ్మ కోసం నీ కూతురు నాకు ఇమ్మంటే నువ్వు నీలుగావుగా. మామ అయిపోయింది. నీ కూతురు సాయంత్రం గుడి వెనకాల రమ్మడు. మా అమ్మ తెలియకుండా తాళి కట్టేస్తాను. తర్వాత మేమే హ్యాపీసుకుంటాం. ఒక కాయ ఏమిటి కొట్టు పని ఇస్తాం. తలకాయ బద్దలైపోతాం అనుకుంటున్నావు. యాదవ్ అన్నారు యాదవ అని. పెళ్లి కోసం కన్నా తల్లి సావును కొరుకునే ఎదవి నువ్వైనా తోడ పుట్టిన అప్పచెల్లని అభిమానం నాకుందరా. చిచ్చి స్వాములు వారు వెంచేస్తున్నారు. నమస్కారం స్వామీజీ. నాశనం అయిపో. ఏరా హనుమంతు, మీ మేనలుడితో తగాదా పడుతున్నట్టున్నావు. చూడండి స్వామీజీ, నా కూతుర్ని ఏడికిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళమ్మ 3 నెలల్లో చచ్చిపోద్దని తమరే కదండి సెలవు ఇచ్చింది. నేను కాదు, తలకోన మొలతాడు మహర్షి నా చేతి సెలవు ఇప్పింపజేశాడు. అందుకోసమే కదండి నేను ఏరే సంబంధం చూసింది. మంచి పని చేశావు. దానికి నా మీద కచ్చబెట్టుకున్నాడండి. ఈ బుల్లిబాబుకి బుర్రలో బల్లిగుడ్డంత గుజ్జు మాత్రమే ఉందిరా. లేకపోతే తన పెళ్లి కోసం కన్నతల్లినే చంపుకుంటాడు ఆ మూర్ఖుడు. అలాగనే అడిగంత గడ్డెట్టండి. ఏటయ్యా మీ నాకు గడ్డెట్టది? ఇదంతా ఈ చిచ్చిగాడి వల్ల కదా అవుతా? ఈడి వల్ల కన్నా పెళ్ళకపోతా? మా గురువు గారిని ఆడు ఈడు అన్నామంటే చల్లగా ఉండమని దీవించగలరు. జాగ్రత్త. దీవించమని చూద్దాం. రే మీసాల మూర్ఖుడా, నేను దీవించిన తర్వాత ఇక చూడ్డానికి ఏం మిగలదురా. జై మొలతాడు మహర్షి, నువ్వు నీ కొబ్బరికాయలు చల్లగా ఉండాలి. కొబ్బరికాయలు కొండ తగలడ్డారా? అందుకే మరి మీరెందుకు తగలడ్డట్టు? మేము అందుకే తగలడ్డాం. కానీ కాయలన్నీ కుళ్ళిపోయినట్టుంటేని. ఇదంతా అబద్ధం అండి. మా మామకి ఈ కొబ్బరికాయలు అమ్మని శబ్దం చేశాను. ఇదిగో మీకు ఎన్ని కావాల్సిన తీసుకెళ్ళండి. కాయ పావుల చొప్పులు ఇచ్చేస్తాను. అయితే నాకు 10 కాయలు కావాలి. కానీ మీరేం భయపడకండి, స్వామి గారు ఇప్పుడే దీవించారు కూడాను. దీవించారు? ఏమని దీవించారు స్వామి? తినబోతూ రుచి విషయం ఎందుకురా బట్టతల మూర్ఖ. కాయలు చవకగా ఇస్తానంటున్నాడుగా, కొని తగలడు. కాయల్లో తేడా వచ్చింది అనుకోండి, మీ కాలు చెప్పుంది, అడిగి మొగం ఉంది. ఆ పైన నా దీవెన. అది నువ్వు నోర్మి. ఏమండి, శాంపిల్ కి ఒక కాయ కావాలంటే కొట్టి చూడండి. అబ్బో, నేను కొట్టడం ఎందుకు? స్వామివారు దీవించారంటున్నారు కదా, ఆ కొట్టేదో నువ్వే కొట్టి తగలు. నేనే కొడతాను. నాకేమన్నా భయమా? ఇల్లు ఎక్కడ దొరికారా బాబు నాకు? ఇప్పుడు కొనుక్కోరా, కాయ 10 పైసలే. అప్పుడు నువ్వు చల్లగా ఉంటావు. అమ్మో, నేను కొని తగలను. ఇటే కదా వచ్చింది రాజమ్మ. ఎక్కడికెళ్ళిందబ్బా? మా మామ కూతురిని పెళ్లి చేసుకుందామని బస్తీ మే సవాల్. హీరో స్టైలా? ఎరా, గిరసాల చుట్టూ పెంచుకున్న వాళ్ళందరూ హీరోలు అయిపోతారా? ఎందుకు వచ్చిన గొడవ గానీ వెళ్ళి పని చూసుకో. పట్నం నుంచి వచ్చి మా మామ కూతురిని చేసుకుందాం అనుకుంటున్నావు పాపం. రేపే పెళ్లి తెలుసా? అంతవరకు నీ కాళ్ళు చేతులు క్షేమంగా ఉంటాయి కదరా పెళ్లి. పోరా.
ఆ హీరోల స్టైలు. చీచీ స్వాములు వారు వెంచేస్తున్నారు అంతా నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుప్పనాశనం అయిపోండి. ఇదేమిట్రా ఆయన పక్కన ఉమ్మేస్తున్నాడు ఈ పక్కన గోకేస్తున్నాడు. ఎలా శిక్షమూర్ఖ, నాతో పాటు ఆసనం మీద కూర్చుంటావా? నిన్ను దీవించగలను, జాగ్రత్త. అమ్మో వద్దు. మేము ఇక్కడ ఆకలితో తగలడుతుంటే ఆ పెళ్లి తొందరగా తగలట్టేటండి కర్మ. ఎవరివయ్యా నువ్వు? శుభమానం ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటే తగలట్టాలు శార్థాలు అంటావు, బుద్ధి లేదు నీకు? అది కాదండి, ఆ తతంగం ఏదో తొందరగా తగలెట్టేస్తే ఆ తర్వాత తిండి తొందరగా తిని తగలచ్చు కదని. అడగ్గానే పెట్టడానికి ఇది కరువు బాధ్యతల కోసం ఏర్పాటు చేసిన అన్న సత్రం అనుకున్నావా? పెట్టినప్పుడు తిండి తగలడు బే. అబ్బా మీకు అర్థం కావట్లేదండి, నేను ఏలపాటి ఇంత తిండి తిని తగలడి ఆ తర్వాత కాస్త నిద్ర తగలితే మడిచినే. అయితే ఏ హోటల్ కన్నా తగలడు. ఇక్కడ కూర్చుని తగలైడాలు శార్థాలు అన్నావంటే పచ్చని పందిరిలో కూర్చోబెట్టి నిన్ను నిలువున తగలేస్తా. ఆహాహాహా, గొప్ప ఊరయ్యా బాబు. వీడేమో ఆలాంధ్ర అడుక్కు తినే వాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ లాగా ఆకలో ఆకలో అని ఒకటే గొడవ. ఆయనేమో యమధర్మరాజు గారికి సొంత తమ్ముళ్లాగా అందరూ నాశనం అయిపోండి అని దీవించి ఈ దేశ జనాభాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య శ్రీధరు నాకు ఊపిరి అట్టలేదురా. స్వామి, మీరు పెండ్లి కూతురు తాలూకా పెండ్లి కుమారుడు తాలూకా అండి? పురోహితుడి తాలూకారా కుర్రమూర్ఖ, నోరు మూసుకొని పెళ్లి చూడు. నాన్న, ఇది పల్లెటూరా అండమాన్ అడవే? ఒక్కడు కూడా మనిషి లక్షణంతో కనపడ్డే. ఏనుగుంది చూసావు? ఉంది. అది నీళ్ళల్లో శుభ్రంగా స్నానం చేసి ఆ. ఒడ్డుకొచ్చి మళ్ళా ఒంటి నిండా ఇసుక పోసుకుంటుందిరా. ఈ పెళ్లి విషయంలో మీ తమ్ముడు అమ్మ కూడా అదే పని చేస్తున్నారని నా అభిప్రాయం. బాబు మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండి తగలడండి. ఏమండి పంతులు గారు, మీరు ఆ మంత్రాలు ఎప్పుడు పూర్తి చేసి తగలడతారు? వీళ్ళు మా కూడెప్పుడు ఎట్టి తగలడతారు? ఈ లోపల కడుపులో ఆకలితో పేగులు చుట్టుకుపోతున్నాయ్యా బాబు. సచ్చి శ్మశానానికి వెళ్ళిన తగలతారే కూడు. వల్లకాట్లో అన్నం పెట్టరు భే, పిండాకుడు పెడతారు. ఆ పిండాకుడి వీళ్ళు ఎప్పుడు ఎట్టి తగలడతారు? నేను ఎప్పుడు తిని తగలడతాను? గూట్లే ఫుడ్ లేని బట్టతల గడ్డం, నువ్వు బాగుపడవు. నూతన దంపతులు నిండు నూరేళ్లు నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుప్పనాశనం అయిపోండి. భోజనాలు రెడీ, అంతా రావచ్చు. అలాగా స్వామి, అందరూ పారిపోయారు, తమరు మాత్రం తీరిగ్గా వెళదామని ఆగేనరా వెర్రి మూర్ఖ. ఇదిగో ఇప్పుడు వెళుతున్నాను. శిష్యా, నాన్న, ఎక్కడ వీడు అదృశ్యమైపోయాడు? ఏమిటారా గొడవ?